అందరికీ నమస్కారం. యువత మేలుకో, జాబ్స్ ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యువత మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు. జాబ్స్ ఎక్కడున్నాయి, ఏంటి పరిస్థితి అని చెప్పానని. ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పానని, యువతకి 2,30,000 ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పానని, సంవత్సరానికి ఒక డిఎస్సి చొప్పున 5 సంవత్సరాలు 5 డిఎస్సీలు చేస్తానని చెప్పానని, కడప ఉక్కు ఫ్యాక్టరీ ద్వారాగా 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పానని, పోలీసు ఉద్యోగాలు 6,000 కల్పిస్తానని చెప్పని, ఇటువంటి ఎన్నో ప్రామిస్లు జాబ్స్ గురించి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రామిస్ కూడా నెరవేర్చకుండా యువతని తప్పుదో పట్టిన సందర్భం మనందరం కూడా గుర్తెచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతిని రద్దు చేసి 6 లక్షల పైగా యువతకి అన్యాయం చేసిన చరిత్ర వైసీపీ పార్టీది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు కల్పించే దానిలో నంబర్ 1 స్థానంలో ఉంటే, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఏపీ యువత గంజాయి వాడడంలో గాని ఇటువంటి ఒక తప్పుడు మార్గంలో వెళ్ళడంలో నంబర్ 1 స్థానంలోకి వచ్చిందని చెప్పానని ఈ సందర్భంగా ప్రజలందరూ గమనించాలి. అట్లా ఒకసారి గమనిస్తే సూసైడ్స్ ఎక్కువ పెరిగిపోయింది మన యువతలో. నిరుద్యోగుల ఆత్మహత్యల స్థానంలో ఒక్కసారి మన ర్యాంకింగ్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది. యూత్కి ముఖ్యంగా ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు వలసపోతా ఉన్నారు. 2014 నుంచి 19 మధ్యలో చాలా మంది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా ఓకే కొత్త రాష్ట్రం వస్తుంది, ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటే 2019 తర్వాత ఇక్కడ కంపెనీస్ తీసుకురావడం వదిలిపెట్టి, ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయడం వదిలిపెట్టి బయట రాష్ట్రాలైనటువంటి అటు చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వివిధ రాష్ట్రాలకి మన యువత అంతా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఒకసారి గమనించాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన చరిత్ర మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో 2,30,000కు పైగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారాగా ఎంతో మంది యువతకి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళు 70,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విషయం మనం ఒక్కసారి ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత, ఆంధ్రప్రదేశ్లోనే కాదు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి యువత కూడా చంద్రబాబు గారి అరెస్టును నిరసిస్తూ అన్ని పట్టణాల్లో నిరసనలు ప్రదర్శనలు తెలియజేసి వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారికి సంఘీభావంగా ఉన్నారంటే యువత మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, యువతకి ఆయన ఎన్ని అవకాశాలు కల్పించారనేది మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే యువతకు పెద్దపేటేసి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అట్లాగే ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇటువంటి ఎన్నో సెక్టర్స్ లో కూడా యువతకి అవకాశం కల్పిస్తుందని చెప్పనని ఈ విధంగా తెలియజేసుకుంటూ, యువత మేలుకో, మే 13 జరగబోయే ఎలక్షన్స్ లో మీ యువత కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పనని, జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పని నినాదంతో యువత అందరూ కూడా పెద్ద పెట్టిన కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పనని మనవి చేసుకుంటా ఉన్నాను.